క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా సనకి. మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసినాం, అన్నీ చేసినాం, కానీ పర్సనల్గా వచ్చేసరికి నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. ఆఫ్టర్ స్క్రీన్ నీ లైఫ్ నీది, నువ్వు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు, నేను ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు, నీకు నాకు ఏ సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇది మ్యాటర్. ఇన్ని రోజులు వీడియోస్ చేసింది అది నువ్వు పర్సనల్గా తీసేసుకుంటున్నావు. అది వీడియోస్ వరకే, మన మధ్య లవ్ అనేది ఏం లేదు. నిజం వీడియోస్ ఎందుకు నువ్వు నన్ను పిలిపించి ఏమేమో మాట్లాడుతావు నాకు అర్థం కాదు. లేదు, పర్సనల్ గా చాలా దూరం వెళ్ళిపోతుంది. ప్రేమించినందుకు ప్రాణంగా కాదంట. ఇంట్లో ఎందుకు పరిచయం చెప్పించినావు? ఏదో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. సిచ్యువేషన్ ఏంది సాయి? చెప్తున్నా రోజు రోజుకి దిమాగ్ ఖరాబ్ చేస్తావు. ఒకసారి మరదలు అంటావు, ఒకసారి ఇదంటావు, ఒకసారి పెళ్ళి అంటావు. నువ్వు దీనికి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు అట్లా ఎట్లా చేసుకుంటావు? వేరే వాళ్ళని పెళ్లి నేను కూడా చూస్తా, చేసుకొని చూడు, ముడ్డ ఉడిపేస్తా నిన్ను. ఎందుకుంటావు మరి? నాతో ఎందుకున్నావు? నేను కూడా వేరేతో ఉండాలా మరి? అట్లనే ఉండుకో, నాకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎవరితో ఉంటే నాకేంది? టైం పాస్ కున్నా నేను. టైం పాస్ అయింది రా, టైం పాస్. డైరెక్ట్ గా నీ ముఖం మీదనే నీకు నాకు సంబంధం లేదు, వీడియోసే చేసినాం, పర్సనల్ గా పోకు, నాకు వేరే లైఫ్. హలో వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఏ ఛానల్ వేసామో తెలియదు కాబట్టి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను తెలుసు కదా మనం చేస్తే మినిమం ఉండాలని, మినిమం ఉంటుంది వాళ్ళ. సో వాళ్ళ నా మీద ప్రాంకులు చేసాడు. అది ఇప్పుడు నేను చేయబోతున్న ప్రాంకులో. సో ఏంటిదంటే మన రిలేషన్ వీడియోస్ వరకే, స్క్రీన్ వరకే, బయట నీకు నాకు ఏ సంబంధం లేదు. మనం పర్సనల్గా నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. సో నువ్వు చాలా ఇన్వాల్వ్ అయిపోతున్నావు అని చెప్పేసాను నన్ను. అంటే బయటకి మీరైనా సరే బయట నేను వేరే అమ్మాయిని చూడొద్దు, పెళ్లి చేసుకోవద్దు అనుకుంటే అది చాలా కష్టం. ఎందుకంటే నాకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో అది నేను ఇప్పుడు చెప్తా అనుకుంటున్నా. సనకు కూడా చాలా దూరం వెళ్ళిపోయింది. వీడియోస్లో నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్న థాట్ రావాలంటే భయం వేస్తుంది. అట్లా తిడుతుర్రు మీరు కూడా. సో ఆమెకే సపోర్ట్ చేస్తుర్రు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే అమ్మాయి సపోర్ట్ చేసినా నేనేమనుకోను. సో ఇంకోటి ఏంటిదంటే, నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా సనకి. మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసినాం, అన్నీ చేసినాం, కానీ పర్సనల్గా వచ్చేసరికి నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. అందుకే నేను చెప్పేస్తున్నా సన, నీకు నాకు పర్సనల్గా ఏ సంబంధం లేదు, ఓన్లీ స్క్రీన్ వరకే. ఆఫ్టర్ స్క్రీన్ నీ లైఫ్ నీది, నువ్వు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు, నేను ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు, నీకు నాకు ఏ సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇది మ్యాటర్. వస్తుంది గైస్, ఫోన్ చేసిన ఆల్రెడీ దా. సో అది మ్యాటర్. చెప్పురా, కూర్చో. చిన్న నీకు ఒకటి మాట్లాడదామని. బయటికి పోతున్నావా ఇప్పుడు? లేదు, ఇటు పోతలే, బయటికి లేదు, ఏం లేదు సనా. నేను నీతో ఒక మ్యాటర్ మాట్లాడాలని పిలిచిన. ఏంటిదంటే, ఒక నిమిషం సెట్ చేసుకుంటా కెమెరాలు అందంగా. బాగానే ఉన్నావు. తెలుసు, అందుకోసమే నా ఎగ్గలు పడుతున్నా. నేనా? తెలుసులే ఎవరు పడ్డారు. చెప్పు. సో మ్యాటర్ ఏంటిదంటే, సన్ రూఫ్ తీస్తా ఇప్పుడు, ఇంకా అందంగా ఉంటా. సో మ్యాటర్ ఏంటిదంటే, మ్యాటర్ వచ్చేసి మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసింది అది నువ్వు పర్సనల్గా తీసేసుకుంటున్నావు. అది వీడియోస్ వరకే, మన మధ్య లవ్ అనేది ఏం లేదు. నిజం వీడియోస్.
ఆన్ స్క్రీన్ అమ్మా అది. ఇంకొక మాట చెప్పాలి, మనం ఏవో వీడియోస్ కొట్టలేము, ఫస్ట్ రిలేషన్ ఉన్నాం, ఫస్ట్ రిలేషన్ లో లేమే, లేకుండానే నాతో తిరిగినావు. అవును ఫ్రెండ్స్. మరి ఎందుకు చెప్పలేవు ఫ్రెండ్స్ అని? చెప్పినా కదా నీకు అప్పుడే. ఏమని చెప్పినావు చెప్పు. రిలేషన్ నేను లవ్ చేయని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన నాతో. ఇంకా అన్ని అబద్ధాలు ఆడితే చెంప వలగొడతాను. ఇది నేను చెప్తున్నా కదా నీకు ఇప్పుడు కూడా. ఇప్పుడేం చెప్తావు? నాకు 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 ఒకవేళ నేను బయట వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోలేను. నీ ఫ్యాన్స్ ముంగట లాస్ట్ కి ప్రాంక్ వ్రింక్ అన్నావు అనుకో, నీ చెంప వలగొడతాను. చెప్పాలిదేంకో నాదా మరి అన్నది. ఎందుకు నువ్వు నన్ను పిలిపించి ఏమేమో మాట్లాడుతావు, నాకు అర్థం కాదు. లేదు, పర్సనల్ గా చాలా దూరం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది అంటే 1.5 years ఉన్నావు కదా, అప్పుడు నీకు తెలిసి రాలేదా? నేను ఏమో అనుకున్నాను, చాలా దూరం వెళ్ళిపోతుంది. చాలా దూరం వెళ్ళిపోతుంది. బయట మొత్తం ఎక్కడ చూసినా బ్యాడ్ అవుతున్నా, వాళ్ళు కూడా నన్నే బ్యాడ్ చేస్తున్నారు. నేను అసలు నాకు మరి నువ్వు నన్ను వదిలేస్తా అంటే ఎవరైనా వా సరే వదిలేసేసి అన్నాక నన్ను అంటారా ఏంది? వాళ్ళు ఎందుకు అంటున్నావు? అయినా సరే మనం ఎన్ని రోజులు రిలేషన్ వరకు ఉన్నాం అట్లనే. మరి మీ ఇంట్లో ఎందుకు పరిచయం చెప్పించినావు? ఏదో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. సిచ్యువేషన్ ఏంది సాయి? చెప్తున్నా రోజు రోజుకి దిమాగ్ ఖరాబ్ చేస్తావు. ఒకసారి మరదలు అంటావు, ఒకసారి ఇది అంటావు, ఒకసారి పెళ్ళి అంటావు. అదే ఇప్పుడు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా నాకు ఆప్షన్ లేకుండా అయిపోయింది. బయట మొత్తం బ్యాడ్ అవుతున్నా, ఏం చేయాలని అర్థం అయితలేదు. నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, మళ్ళీ వేరే వాళ్ళు ఏంది? చెప్తున్నా మనం ఉన్నది వీడియోస్ వరకే ఇప్పడదాం. కానీ ఏం వీడియోస్ వరకు ఉన్నాం సాయి? నువ్వు కెమెరా పెట్టి ఇవన్నీ ఎందుకు మాట్లాడతావు? మొన్ననే షియాను చెప్పిందిగా పర్సనల్ గా ఏం తీసుకురావద్దు కెమెరా ముంగట అని. ఇది పర్సనల్ కదా, అందరికి తెలియాలి కదా. వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు కదా, అందుకే చేస్తున్నా. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే నువ్వు నన్ను లవ్ చేసినావు ఏమన్నా? మరి అది ముందు తెలివి లేదా నీకు? లేదు, తెలియలేదు కాబట్టి ఇట్లా తెలుగు ఉంటే ఎప్పుడో మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏమైందని నీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు? ఏం పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు కదా, ఉన్నదేం మాట్లాడుతున్నావు? అంతే కదా మరి. అంతే ఏందిరా, అంతే వీడియోల గురించి అని అంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకున్నావు, నేనే దెంగులో వాడాలా? నేను గొడవ పెట్టుకున్నా, నేనే దెంగులో వాడాలా? నీ తప్పుంటే నేను తిడతారు, నా తప్పుంటే నన్ను తిడతారు. అర్థమైందా? నువ్వు దీనికి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు అట్లా ఎట్లా చేసుకుంటావు? వేరే వాళ్ళని పెళ్లి నేను కూడా చూస్తా, చేసుకొని చూడు, ముడ్డ ఉడిపేస్తా నిన్ను. ఇట్లా ముడ్డ ఉడుపుతో నేను చూస్తా. ఈ మాటలతోనే భయం వేసి నేను లవ్ అమ్మో అసలు నీకు లవ్ అని చెప్పి నేను అనగానే ఈ మాట గుర్తొచ్చిందంట. మరి నాటకాలు దీనికి ఒకసారి చంప వలగొడతా, నాకు కోపం తెప్పియకు, ముందు చెప్తున్నా. నేను నిజమే చెప్తున్నా సనా, నీకు కూడా సనావినా అని చెప్పి పిలువకు పేర్లు పెట్టి. చెప్పు సనా, చెప్పు సాయి. చెప్పు సనా, దాంట్లో సాయి నా పేరు సాయి, దాంట్లో తప్పేముంది? ఏందిరా రోజు ఏదో ఒకటి పెడతావు? మరి ఇంతకు ముందు నీకు తెలిసి రాలేదా? ఎప్పుడో తెలిసి వచ్చింది. ఎప్పుడు తెలిసి అప్పుడే చెప్పాల్సింది. ఇప్పుడు ఇప్పుడు చెప్తే నేను ఎట్లుండాలి చెప్పు? ఎందుకుండా ఉంటా ఉండు. నేను నీ లెక్క కాదు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. నువ్వు చేసుకుంటావేమో అట్లా. నేను చేసుకుంటా కూడా. చూస్తా నెక్స్ట్ ప్లాన్ అదే ఉంది. తీసుకోరా, ఐవత్ని తీసుకొస్తావు. తీసుకొస్తా. నువ్వు ఏడుంటావు నాకు తెలియదా? మీ ఊరు తెలియదా? మా ఊర్లో ఎందుకుంటా, నేను అంతేపోకుండా అనుకుంటానా? నాకు వేరే అమ్మాయి ఉంది, లవరు, బయట ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. ఇన్ని రోజులు తెలిసి రాలేదా? ఉన్నావు కదా ఇన్ని రోజులు పీకడానికి. నాకు సనా ఇంటి ఇష్టం, నేను ఎవరిని చూడా వీడా అని చెప్పి మళ్ళేంద్రా ఇవన్నీ మెంటల్ దెంగిపిస్తావు మనుషులని. నీతో లవ్ వండుకుంటేనే వేరే అమ్మాయితో ఎట్లుంటావు చెప్పవా సాయి? నాకు చెప్పవా? ఇప్పుడు ఎందుకు నోరు లేస్తలేదు నీది? ఎందుకుంటారు? ఉంటా. ఎందుకుంటావు మరి? నాతో ఎందుకున్నావు? నేను కూడా వేరేతో ఉండాలా మరి? అట్లనే ఉండుకో, నాకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎవరితో ఉంటే నాకేంది? టైం పాస్ కున్నా నేను. టైం పాస్ అయిందిరా, టైం పాస్. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వు నాకు వద్దు అని చెప్తున్నా. ఎందుకు? డైరెక్ట్ గా. అర్థమైందా?
డైరెక్ట్ గా నీ ముఖం మీదనే నీకు నాకు సంబంధం లేదు, వీడియోసే చేసినాం, పర్సనల్ గా పోకు, నాకు వేరే లైఫ్ నాకంటూ పర్సనల్ లైఫ్ ఏముంది చెప్పు. నీకు పర్సనల్ లైఫ్ ఉన్నప్పుడు మరి నాతో ఎందుకున్నావు, నాతో ఎందుకు తిరిగినావు? నీతో ఏం తిరగలేదే, పర్సనల్ ఏం ఇంటికి వెళ్ళి వీకినావు అనుకో, ఒక్కడే గుద్దుకి తద్దంలోకి వెళ్ళి బయటకు పోతావు. నేను కూడా తెంగేస్తావు మీ ఇంటికి. పోతే పో, అదన్నా శాంతం ఉంటుంది, నువ్వు ఉండవు కదా లైఫ్ లో. ఆ ముఖం చూడకుండా ఉంటావు కొన్ని రోజులు. కుత్తలు కాల్పియకురా, నాకు మెంటల్ తెంగిపోయకు, ఓవర్ యాక్షన్ చెయ్యకు. నాకు తెలుసురా సుల్లిగా ఇసొంటోళ్ళు ఇట్లా చేస్తారే, నాకు ముందే ఫ్యామిలీ మ్యాటర్ కూడా ఇన్వాల్వ్ అవుతాంటే ఎట్లా? అన్నిటికీ నన్నే అనుకుంటా. నేను చెప్తున్నాను కదా, అవన్నీ నాకు కూడా తెలుసు. నన్ను మోసం చేస్తావు, ఎంతమంది అమ్మాయిలను మోసం చేసినావు. అట్లా రోజు ఒకళ్ళని చేసుకుంటూ వస్తాను. థ్యాంక్స్. నువ్వెంతమంది అబ్బాయిలను మోసం చేసావు? నీ లెక్క కాదు నేను, అర్థమైందా? సుల్లిగాళ్ళు పూకులది ఫస్ట్ ఏమో ప్రేమ అంటారు, దాని తర్వాత వీడియోలో అవసరం లేదు, వేరే వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అంటారు. ముడ్డల పంచాయతీ పెడతాడు ప్రతిసారి. క్లారిటీ ఇచ్చిపోయాను, వీడియో చేయను ఏం చేయను, అర్థమవుతుందా? నా గురించి ఏంటో ఫోన్ తెచ్చుకున్నావు మిస్టర్ ఇస్తా గానీ నేను ఇప్పించింది, కానీ నువ్వు ఇప్పించింది కాదు, నేను కొనుక్కుంది. అసలు అంటే నేను ఇప్పించిందంటే నేను కూడా మస్తు అంట. ఫోన్ నేను కొడతా, చేతులు లేపి ఇంకోసారి నేను కొడతా చూడు, నాకు చిరాకు. అరే ఇయ్యరా, నీకు చెప్పాలా? ఏంది ఇది? ప్రాంక్ కాదు అన్నా, ఒక ముద్దియవా? నిజమే. వీడియోస్ వల్ల ముద్దు పెట్టుకుంటాం కదా, లేకపోతే తప్పు అనుకుంటారు. ఒక ముద్దు ఇచ్చి ఇంకో నెలలో 2 నెలలు అయితే అయిపోతుంది. నీకు నాకు సంబంధం, ఒక ముద్ద అయితే సంబంధం లేదు. ఫోన్ వేస్ట్ చెత్తగాళ్ళకి నేను పర్యాలకే ఇస్తుందా, ఇస్తుంది, నేను పర్యాలకే ఇస్తుందా. ఎంతమంది పెట్టినావు నాకు కూడా పెట్టొస్తున్నా. ఫోన్ ఇస్తావా? ఇక అర్థం పడదా చూడు. నేను ఫోన్ అరే ఇప్పుడు నేను ఏడుస్తా చూడు, నన్ను గెలుపుతే. ఏడకు, ఎందుకు ఏడుస్తావు? ఫోన్ అవుతాను ఉంటుంటేనే ఏమేమో మాట్లాడతాడు, ఉంటుంటే వచ్చి ఉంటుంది. సాయి నాటకాలు దిగొచ్చాయి. ఫోన్ మనకు చెప్పిపో, ఎందుకు పోతున్నావు? దిగి నడుచుకుంటావు అనుకుంటా. పోతాయి దొరుకుతుంది. ఎవరన్నా కారణం వస్తుంది. చేసావా? ఇంకోసారి చేసావా? చెప్తా ప్లీజ్ ప్లీజ్. ఉబ్బింది అమ్మ, ఏళ్ళు చూడు, అంకర్ ఉంది. ఇదిగో నీ కొడుకున్నా నేను. ఇదేం బాహుబలి సినిమా అనుకుంటున్నావా? నీకు 100 సార్లు చెప్పిన ఇప్పటికీ. క్యూట్ ఉంటుంది కదా సన్న, ఏడిస్తే ఏడిపిద్దాం ఒకసారి. అమ్మా చెప్పు, అమ్మా చెప్పు. ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. అసలు
చిన్నపిల్ల లెక్కతూ నీకే తోడిచిన కన్నా అంతేందుకన్నా చిన్నపిల్ల లెక్క అంతావు నొప్పిలేస్తుంది కొట్టేసి. మరి ఎందుకు రైజండి ప్రాంకులు చేస్తావు నా మీద? ఉమ్మకు నీ అమ్మ నోట్లో పెడుతుంది మొత్తం తీసాడు నోట్లోకి. ఒకసారి మమ్మ నువ్వే కొట్టుకున్నావు కాదు. నువ్వు లవ్ యూ చెప్పవా? క్యూట్ గా క్యూట్ గా క్యూట్ గా. నాకు సిగ్గు